దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము జెకరియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. దూత దగ్గరికి నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలుబట్ట తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించి ఉన్నానని సెలవిచ్చాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ మైలు బట్టలు ధరించుకొని కనబడినప్పుడు దేవుడు ఇక్కడ దూతను పంపించి ఆ మైలు బట్టలు అనేవి తీసివేసి ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించమని చెప్పినప్పుడు ఆ దూత ఆ వ్యక్తికి చెప్తా ఉన్నారు, నీ మైలు బట్టను నేను తీసివేసి ప్రశస్తమైన వస్త్రము నీకు అలంకరించిదను అని సెలవిచ్చెను అని. అంటే మైలుబట్ట అంటే తన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఏ విషయంలో పాడు చేసుకున్నాడో, ఏ విషయంలో తను విడిచిపెట్టేశాడో అది మైలైపోయింది. దాన్ని శుభ్రము చేసి పరిహరించి దాన్ని శుభ్రము చేసి ప్రశస్తమైన మరలా రక్షణ వస్త్రాన్ని నీకు అలంకరించబోతున్నానని సెలవిచ్చిన గనుక నీవు ఏ విషయంలో నీ యొక్క రక్షణ వస్త్రం మాలిన్యమైందేమో దేవుడు ఈ దినాన నీకు ఇస్తున్న వాగ్దానం. మరలా నువ్వు యేసుక్రీస్తు వారి వైపు చూసినట్లయితే ఆయన నీ మైలు బట్టను తీసివేసి నీకు ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేసి నిన్ను ఆయన అలంకరించి అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవెనికరంగాను నిలబెడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు దేవుని విషయంలో తప్పిపోయావో ఆ విషయంలో నువ్వు సరి చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ వైపు ఉన్నాను, నువ్వు నా వైపు తిరుగు. ఇదిగో నీ మైలు బట్టను నేను తీసివేయబోతున్నాను, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని దినాన దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన ప్రేమ నీ వెడల చూపిస్తూ ఆయన నిన్ను అడుగుతున్నాడు. కనుక నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన చెప్పినట్లుగా ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఆయన నీ మైలు బట్టను తీసి నీకు ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేసి అనేకులకి ఆశీర్వాదకరముగాను దీవెనికరముగాను ఉంచుతారు. ఆమేన్.